హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీని చేసి చూపిస్తున్నానండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా లేదంటే సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్లో పెట్టడానికైనా చాలా బాగుంటాయి. అదేంటంటే కారం శనగపప్పు. ఈ కారం శనగపప్పు పచ్చి శనగపప్పుతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ముంగదాలు ఎలా చేసుకుంటామో ఆ విధంగా అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ కారం శనగపప్పు చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు పచ్చి శనగపప్పును వేసుకొని నీళ్ళతో 2-3 సార్లు నీట్గా కడగండి. ఇక్కడ నేను 1 కప్పు పచ్చిశనగపప్పును అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు, అంటే కేజీ వరకైనా కానీ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను కదా, మాకు ఇవి ఒక 3-4 రోజులు అయితే సరిపోయాయి పిల్లలకి పెట్టడానికి. ఇలా కడిగిన పచ్చిశనగపప్పులోకి అదే కప్పుతో 3 కప్పులు నీళ్ళను వేసుకొని మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు ఈ పచ్చిశనగపప్పును నాననివ్వండి. 2 గంటలు నానితే సరిపోతాయి. చూడండి, ఇక్కడ నేను ఒక 2 గంటలు నానపెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. శనగపప్పు మంచిగా నానిపోయి ఉంటాయి. ఒకటి తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేసి చూసారు అని అంటే మీకు తెలుస్తుంది నానింది లేనిది. సైజ్ కూడా చూడండి ఎంత లావుగా అయ్యాయో, ఇలా మెత్తగా నానిపోయి ఉంటాయి. తర్వాత ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఒక క్లాత్ పైన ఈ పచ్చిశనగపప్పును వేసుకొని తడి లేకుండా నీట్గా తుడిచి తీసుకోండి. తడి అనేది అస్సలు ఉండకూడదండి. తడి ఉంది అని అంటే ఆయిల్లో వేసినప్పుడు ఈ పచ్చిశనగపప్పు పేలుతాయి. తడి లేకుండా శుభ్రంగా తుడిచిన తర్వాత ఫ్యాన్ కింద ఒక అరగంట పాటు ఆరపెట్టి తీసుకోండి. అస్సలు తడి అనేది ఉండకూడదు. ఇలా క్లాత్ పైన వేసుకొని క్లాత్ని పైన మళ్ళీ పరుచుకొని ఇలా నేను చూపించిన విధంగా తుడుచుకోండి తడి లేకుండా. ఇలా ఎంత చేసినా కానీ కొంచెం తడి ఉంటుంది. తర్వాత ఒక ప్లేట్లోకి అన్నిటినీ తీసుకొని ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు ఆరపెట్టి తీసుకున్నారు అంటే అస్సలు తడి అనేది ఉండదు. ఇదంతా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కాకపోతే పచ్చిశనగపప్పు నానబెట్టుకోవడానికి అలాగే తర్వాత ఇవి ఆరడానికి కొంచెం టైం పడుతుంది, కానీ మిగతా ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఇలా పచ్చిశనగపప్పు అస్సలు తడి లేకుండా తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చేతికి కూడా అసలు ఏమీ తడి అంటుకోవట్లేదు. తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైంది లేనిది ఒక పచ్చిశనగపప్పును వేసుకొని చూడండి. ఇలా శనగపప్పు వేయగానే పైకి వచ్చింది అని అంటే ఆయిల్ పర్ఫెక్ట్గా వేడైనట్లు, అంటే మనం ఈ శనగపప్పు ఫ్రై చేసుకోవడానికి కరెక్ట్గా ఆయిల్ వేడి ఉన్నట్టు. తర్వాత ఇలాంటి ఒక స్టైరర్ పెట్టుకొని మరీ ఎక్కువగా వేసుకోకుండా అరకప్పు పచ్చిశనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోండి. డైరెక్ట్గా అలానే ఆయిల్లో అయినా వేసుకోవచ్చు, కానీ తీసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇలాంటి ఒక స్టైరర్ని పెట్టుకొని చేసుకున్నారు అని అంటే ఈజీగా అయిపోతుంది. అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని పచ్చిశనగపప్పు ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే గింజ లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి. ఒక 4-5 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఏ విధంగా ఫ్రై అయ్యాయి అనేది. స్పూన్తో ఒకటి తీసుకొని చూసారు అని అంటే చూడండి, ఇలా విచ్చి చూసాము అని అంటే ఈ విధంగా వచ్చాయంటే పచ్చిశనగపప్పు కరెక్ట్గా ఫ్రై అయినట్లు. ఇంకా వెంటనే వీటిని ఆయిల్లో నుండి తీసి ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఫ్రై చేయకండి. ఈ పచ్చిశనగపప్పుని ఇంకా ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతాయి. ఇదే విధంగా మిగిలిన కూడా కొంచెం కొంచెంగా ఆయిల్లో నిదానంగా వేసుకుంటూ ఫ్రై చేయండి. నేను చెప్పిన విధంగా ఇదే ప్రాసెస్లో పచ్చిశనగపప్పును ఫ్రై చేశారు అని అంటే ఆయిల్ కూడా ఏమీ ఎక్కువ పీల్చదు. ఇక్కడ నేను టిష్యూ మీద వేసి చూపిస్తున్నాను చూడండి పచ్చిశనగపప్పు అన్నిటినీ. ఆయిల్ కూడా ఏమీ ఎక్కువగా పీల్చలేదు, టిష్యూ కూడా ఏమీ ఎక్కువ అంటుకోలేదు. మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను. తడి లేకుండా పచ్చిశనగపప్పు ఫ్రై చేసుకున్నారు అని అంటే ఆయిల్ ఏమీ ఎక్కువ పీల్చదు, చేతికి కూడా అసలు ఏమీ అంటుకోవట్లేదు చూడండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారంని వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలాని కూడా వేసుకోండి. చాట్ మసాలా మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు, వేసుకుంటే బాగుంటుంది.
ఇవన్నీ వేసుకున్న తర్వాత స్పూన్తో అంతా ఒకసారి బాగా కలపండి. ఈ కారం శనగపప్పును మీరు ఇంకా టేస్టీగా తినాలి అనుకుంటే కొంచెం శనగపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని కొంచెం నిమ్మరసంని పిండుకొని తినండి, ఇంకా సూపర్గా ఉంటాయి. చూసారు కదా, కారం శనగపప్పు అయితే సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.